మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దైవం మానవ రూపేణ అన్నట్లుగా సామాన్య స్త్రీలా జన్మించిన నరవరిక పతిభక్తితో భక్తులు కోరిన వెంటనే వాళ్ళ కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా నిలిచి ఎన్నో ఏళ్లుగా విశేష పూజలు అందుకుంటుంది సూర్యాపేట జిల్లా చీదెళ్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి అపర ఆదిశక్తి స్వరూపిణి అయిన లక్ష్మీ తిరుపతమ్మ తల్లి జాతర సందర్భంగా ఆ ఆలయ విశేషాలు ఏందో ఒకసారి చూసేద్దాం. ఇంతింతై వరుడింతై అన్న చందంగా ఆనతి కాలంలోనే లక్ష్మీ సమేత తిరుపతమ్మ తల్లి గోపయ్య సమేత తిరుపతమ్మ తల్లి భక్తుల కోరిన వెంటనే కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా అనతి కాలంలోనే పేరు ప్రఖ్యాతులు భక్తుల నీరాజనాలు అందుకుంటుంది. స్వామివారి ప్రత్యేకతలు ఏంటి, ఇక్కడ అమ్మవారి ఆలయ ప్రత్యేకత గురించి తెలుసుకోవడానికి మనతో ఆలయ పూజారులు ఉన్నారు. వారిసారి మాట్లాడదాం. చెప్పండి, అసలు ఎంతకాలం అయింది ఇక్కడ స్థల పురాణం ఏంటి? 125 సంవత్సరాలు అవుతుంది సంవత్సరం. ఈ అమ్మవారు నడిచి ఈ దేవత అక్కడ పెనగంసపూల గ్రామం నుంచి ఒక అతను ఎడ్ల బండి కట్టుకొని పోతే అక్కడి నుంచి వచ్చి దేవత ఇక్కడికి రాగానే ఎడ్లు పడిపోయినాయి. ఎడ్లు పడిపోతే ఇక్కడ దేవత అనేది కూడా ఎవరికి తెలియదు ఆ మూమెంట్లో. అయితే ఎడ్లని ఉసిగార తీసుకొని బాతుంటే ఎందుకురా బాలా అని చెప్పి ఒకరికి పోషంగా వచ్చేసి ఒక భక్తునికి నేను లక్ష్మీ తిరుపతమ్మ గోపేశామని అనిగల్లపాడు నుంచి పెంగసిపూల నుంచి వచ్చాను, ఆంధ్రాల నుంచి. నన్ను కొలుచుకుంటే కొంగు బంగారం అయితే అన్నారంట ఆ రోజుల కాంచి ఈ రోజు కూడా ఆ తల్లిని మాఘశుద్ధ పౌర్ణమి రోజు 5 రోజులు జాతర కొనసాగుతుంది. అయితే ఆ విధంగానే మేము అమ్మవారి మళ్ళీ ఎక్కడ ఈ విధంగా అక్కడ ఈ విధంగా కళ్యాణం రెండోసారి కళ్యాణం మాకు ఇక్కడ నిలిచినందుకు కూడా మేము కళ్యాణం చేస్తున్నాం అమ్మవారికి. ఆ విధంగా మేము 5 రోజులు కూడా పండుగ జరుపుకుంటున్నాం. ఆడపిల్లల పండుగ అయినా మాకు పెద్ద పండుగ ఈ చీదాల ఈ సూర్యాపేట జిల్లా పెనబాడు మండలంలో ఈ పెద్ద జాతరే మాకు ఈ జాతర మించిన జాతర లేదు మాకు. ఈ ఆశ అమ్మవారిదే ఆశ, తిరుపతమ్మ గోపయ్య మాకు జాతర. అయితే మాకు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ గుళ్ళు రాను భక్తులు కొంచెం మెల్తామైంది. అమ్మవారు ఇప్పుడు నైవేద్యాలు పూజలు పురస్కారాలు అయితే అక్కడికి శుక్రవారం బేస్తారం అలాంటి ఆదివారం ఆ రోజు అమ్మవారికి వస్తారు భక్తులు. అలాంటిది సహకారం ఇచ్చారు కాబట్టి ఈ దేవాలయములు కట్టజరిగారు. ఆ అమ్మవారు కూడా ఇప్పటి నుంచి ఇంకా నిత్య నైవేద్యం కాడికి కూడా రాబోతుంది. మనతోనే ఆలయ అర్చకులు కూడా ఉన్నారు. అదేవిధంగా అమ్మవారు ఎటువంటి కోరికలు ఇక్కడ ప్రసాదిస్తారు? సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణ నమోస్తుతే. యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత రవస్తస్యై నమో నమః. సూర్యాపేట జిల్లా పెనపాడు మండలం చీదెళ్ల గ్రామంలో అత్యంత వైభవపేతంగా ఈ గోపయ్యార్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం జాతర వైభవపేతంగా మాఘశుద్ధ పౌర్ణమి నుంచి 5 రోజుల వరకు కూడా వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. గ్రామ పెద్దల యొక్క సహాయ సహకారాలతోటి చాలా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా వేలాది మందిగా లక్షలాది మందిగా 5 రోజులు కూడా దర్శించుకొని అమ్మవారు కొలిచిన వారికి కొంగు బంగారంగా, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అన్నీ కూడా తొలగదీసి చక్కగా ఉన్నత విద్యా ఉద్యోగాలన్నీ కూడా నెరవేర్చేటువంటి అమ్మవారు. కాబట్టి ఇక్కడ అమ్మవారికి మనం నమస్కారం చేసుకొని ఏదైనా ముడుపు గట్టి కనుక వెళ్ళినట్లయితే అతి స్వల్పకాలంలోనే మళ్ళీ జాతర వచ్చే వరకు ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి గత 100 సంవత్సరాల నుంచి కూడా అదే నానుడిగా జరుగుతూ ఉన్నది. చాలా వైభవపేతంగా కూడా ఈ యొక్క జాతర గ్రామ పెద్దలు కమిటీ వారు అందరూ కూడా సహాయ సహకారాలతోటి అందరు ఇచ్చేటువంటి చందాలతోటి వైభవపేతంగా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా లాస్ట్ రోజున 5వ రోజున అమ్మవారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం కూడా వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. చాలా వేల మంది కూడా అశేష ప్రజానికం, సాంస్కృతిక కార్యక్రమాలు, మంచి డ్యాన్స్, బేబీ డ్యాన్సు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం వల్ల జనం అందరూ కూడా చాలా విశేషంగా ఆదరణించుకొని అమ్మవారు కొంగు బంగారంగా అందరికీ కూడా కోరిన కోరికలను నెరవేరుస్తూ ఈ గ్రామంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో పెనగంచిపురోలు ప్రధాన దేవాలయం ఎంత విశేషంగా ప్రాచుర్యం చెందిందో అదేవిధంగా పెనగంచిపురోలు ఎట్లా ప్రాచుర్యం పొందిందో అమ్మవారు చీదల్లో కూడా పెద్ద పండుగ. ఏ పండుగ అయినా చిన్నవే, కానీ ఈ జాతర అనేటువంటిది చాలా ఇంటికి ప్రతి ఇంట్లో దాదాపు 200-300 మంది విచ్చేసి ఆడపడుచులందరూ కూడా చుట్టాలు, స్నేహితులు, బంధువులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో జాతరలందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క అపారమైనటువంటి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. జై శ్రీరామ్. ఇది 2వ పెనుగంచిపురోలుగా ఈ చీదెళ్ల శ్రీ లక్ష్మీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానం అయితే విరాజిల్లుతుంది. ఇక్కడ సంతాన
తల్లిగా ఇక్కడ అయితే ప్రతీతిగా ఉంది. సంతానం లేని వారికి వెంటనే ఇక్కడ అమ్మవారిని కోరుకుంటే మళ్ళీ తిరిగి సంవత్సరం ఉత్సవాల వరకు కూడా వాళ్ళకి సంతాన ప్రాప్తి కలగడం ఇక్కడ విశేషంగా చెప్పుకుంటున్నారు. మొత్తంగా తీసుకుంటే భక్తుల కోరికలు తీరుస్తూ వాళ్ళ కొంగు బంగారం నిలుస్తూ భక్తులతో నీరాజనాలు అందుకుంటుంది ఆది పరాశక్తి తిరుపతమ్మ తల్లి. తిరుపతమ్మ తల్లి చల్లని దీవెనలతో అదేవిధంగా పుట్టిన గడ్డకు ఎంతో కొంత చేయాలనేది ఒక సదుద్దేశంతో ఇక్కడ గ్రామస్తులంతా కూడా తలా చేయి వేసి తిరుపతమ్మ అమ్మవారి ఆలయాన్ని అయితే నిర్మించారు. ప్రస్తుతం ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఉత్సవాలకు సంబంధించిన విషయాలు ఆలయ కమిటీ చైర్మన్ నర్సిరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ఆలయంలో డెవలప్మెంట్కు ప్రధాన భూమికగా పోషించిన మాజీ సర్పంచ్, అదేవిధంగా కాకతీయ విద్యా సంస్థల చైర్మన్ పరెడ్డి సీతారామరెడ్డి గారు, అదేవిధంగా ఆలయానికి సంబంధించి అభివృద్ధి కమిటీ మెంబర్, ట్రస్ట్ మెంబర్ రాజు గారు ఉన్నారు. వారు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఆలయం ఎన్ని రోజుల పాటు ఉత్సవాలు జరిగితే ఏమేమి జరుగుతాయి? ఆలయంలో సుమారుగా 5 రోజుల పాటు జరుగుతుంటాయి. మొదటి రోజు అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. రెండవ రోజు తంగెలగూడెంలో అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. ఆ రోజు మాకు ఇక్కడ మహిళా కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. రాత్రి 8 గంటలకు బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అదేవిధంగా మూడో రోజు 4వ రోజు కూడా కబడ్డీ కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా నైట్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతాయి. 5వ రోజు అమ్మవారి కళ్యాణం ఉంటుంది. కళ్యాణం రోజు గ్రామస్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కళ్యాణ విజయవంతం చేస్తారు. ఓకే, ఆలయం ఇంతగా అతి తొందరలోనే చీరల గ్రామంతో పాటు ఆలయం అభివృద్ధి పరచడంలో కీలక భాగస్వామిగా స్వామి ఆయన కూడా మాజీ సర్పంచ్ కాకతీయ విద్యాసంస్థల చైర్మన్ సీతారామరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఆలయ అభివృద్ధిలో ఏంటి మీ పాత్ర ఏంటి? అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు ముఖ్యంగా ఈరోజు ఈ ఆలయం యొక్క ఈ విధంగా అభివృద్ధి చెందినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇది నా యొక్క పూర్వజన సుకృతం అనుకుంటాను. ఎందుకంటే నా హయాంలో, అంటే నా 5 సంవత్సరాల పీరియడ్లో ఒక ముత్యాలమ్మ గుడి, ఆంజనేయ స్వామి గుడి డెవలప్మెంట్ చేసిన తర్వాత అమ్మవారు మాకు ఎప్పటి నుంచో 200 ఏళ్ల చరిత్ర గల అమ్మవారు గుడి మామూలుగా ఉంటే అందరూ ఉండి మన అమ్మవారిని ఫస్ట్ మనం డెవలప్ చేసుకోవాలని ఆ గుడి రాయి వేసినప్పుడు ఒక 10 లక్షల రూపాయలు మిగిలితే ఆ డబ్బులతో మేము గుడి స్టార్ట్ చేయడం జరిగింది. గుడి స్టార్ట్ చేసిన రోజు మేము ఓన్లీ 10 లక్షలతో స్టార్ట్ చేసినాము. కానీ అమ్మవారి ఒక మహిమ వల్ల అమ్మవారే ప్రతి ఒక్కరి వాలంటీర్గా, అంటే వాళ్ళే, మేము సందాలు అడగకుండా వాళ్ళే స్వతహాగా వచ్చి మేము అమ్మవారి గుడికి సహాయం చేస్తామని మేము ఊహించని విధంగా ఒక 50 లక్షల రూపాయలు వచ్చినవి. అమ్మవారి గుడి కట్టిన తర్వాత ఇంక అమౌంట్ కూడా ఒక 5-6 లక్షలు మిగలటం జరిగింది. ఆ డబ్బులతోనే అమ్మవారి యొక్క ఉత్సవాలని చాలా గ్రాండ్గా చేయడం జరిగింది. కాబట్టి ఈ గుడి పునర్నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్క దాతకి పేరు పేరున నా యొక్క నమస్సుమాంజులు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మనం ఫ్యూచర్లో కూడా మన చీదాల గ్రామంలో, భవిష్యత్తులో కూడా మన చీదాల గ్రామంలో మన ఇలాంటి గుళ్ళు ఇంకా రామాలయం కూడా కట్టుకోవడానికి రెడీగా ఉన్నాము. అలాంటి దానికి డిపాజిట్ కూడా రెడీగా ఉంది. మన గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రాగానే మనం ఆ గుడి కూడా ప్లాన్ చేసుకుంటున్నాం. కాబట్టి దీనికి సహకరించిన ప్రతి ఒక్క చీదాల పౌరులకి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పెరగంచిప్రోలు తర్వాత రెండవ పెరగంచిప్రోలుగా చీదేల తిరుపతమ్మ తల్లి ప్రఖ్యాతి చెందింది. ఆ తరహాలో ఏమన్నా ఇంకా యాక్టివిటీస్, డెవలప్మెంట్స్ ఏమైనా చేయగలరు? తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ కూడా మనం గమనించినట్టయితే 5 సంవత్సరాల క్రితం ఇక్కడ సాములు మా దగ్గర మాలలు ధరిస్తారు. మన పెరగంచిప్రోలు అయితే ఏ విధంగా ధరిస్తారు, ఇక్కడ కూడా అదే విధంగా ధరిస్తారు. కానీ ఇక్కడ చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ధరించేవారు. ఏ విధంగా అయితే ఆలయం అభివృద్ధి చెందుతుందో అదే విధంగా అమ్మవారి యొక్క మహిమ వల్ల, ఆ తిరుపతమ్మ గోపాలస్వామి యొక్క మహిమ వల్ల మా చీదేళ్ల ప్రజలు కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఈ సంవత్సరం సుమారుగా 120 మంది మాల వేసుకోవడం జరిగింది. అప్పుడు చూసినట్టయితే ఈ ఆలయము పెరగంచిప్రోలుకు ఏ విధంగా తీసిపోయిన విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మాలలు అయితే వేసుకుంటారో మా స్వాములందరూ పెరగంచిప్రోలుకి చాలా మంది నడకబాటున వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకొని అక్కడ కళ్యాణ ఉత్సవంలో పాల్గొని మళ్ళీ చీదాలకు వస్తారు. ఇక్కడ మాలని దాన్ని విప్పుతారు అన్నమాట. కాబట్టి అందుకనే పెరగంచిప్రోలు అమ్మవారి ఒక
మహిమ ఏ విధంగా ఉంటుందో అంతకంటే ఎక్కువగా మా దగ్గర మా చీరాల గ్రామంలో ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ దీని ప్రజ్వరిల్లుతూ తప్పకుండా మరొక తెలంగాణ మన తెలంగాణ ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందుతని భవిష్యత్తులో నేను అనుకుంటున్నాను. అదే ఊర్లో చూస్తుంటే ట్రాక్టర్ల చుట్టూ కూడా ప్రభలు కట్టడము, ఒక సంబరంగా ఉత్సాహ వాతావరణం ఊర్లో కనిపించింది. ఏంటి ప్రభలు ఎందుకు ట్రాక్టర్లు కల? అమ్మవారికి ఇప్పటి నుంచి కాదండి, నాకు జ్ఞాపకం రానప్పటి నుంచి కూడా ఈ ప్రభలు కట్టే సిద్ధాంతం ఉంది. అమ్మగారి మహిమతోటి ఆ ఒక ముక్కుని ప్రభ కట్టుకుంటే కోరిన కోరికలు తీరుతుంది అనేది బాగా నమ్మకం గ్రామస్తులకు కూడా. ఆమె కృప కోసమే, ఆమె యొక్క దయ కోసమే ఈ ప్రభలు కడతారండి. అలాగే ఇందులో ఈ మెంబర్గా పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. మా గ్రామస్తులు సహకారంతో, మా మాజీ సర్పంచ్ గారి సంకల్పంతో ఈ గుడి నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇంత పెద్ద దేవాలయానికి గుడి మెంబర్ కావడం చాలా సంతోషకరమైన విషయం అండి. ఆ అమ్మవారి దయ మా గ్రామస్తుల పైన, మా సర్పంచ్ గారి పైన, మా గుడి వార్డు మెంబర్ల పైన అందరిపైన ఉండాలని, ఇంకా ఈ గుడి దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇది మొత్తంగా చూసుకుంటే భవిష్యత్తులో పెనగంచిపోలు తరహాగా తెలంగాణ పెనగంచిపోలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కూడా మాజీ సర్పంచ్ సీతారామరెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య కూడా ప్రతి ఏడాదికి కూడా పెరుగుతూ ఉంది. దీంతో దానికి తగ్గట్లు కూడా అన్ని ఏర్పాట్లు చేసి మొత్తం కూడా జాతర మాత్రం 4 రోజుల పాటు ఉత్సాహంగా జరుగుతూ ఉంది. చివరి రోజైన అమ్మవారి కళ్యాణంతో జాతర ఉత్సవాలు అయితే ముగుస్తాయని, మొత్తంగా అయితే జాతర మాత్రం అంగరంగ వైభవంగా కొనసాగుతా ఉంది. ఈ దేవత గురించి పలు మంది చెప్తుంటే విన్నాం, చాలా మంచిగా అనిపించింది. ప్రజెంట్ అలనాడు కమ్మవారు వెళ్ళిరు పెనగంచి పోలు వెళ్ళి వస్తా ఒక 2 రోజులు అక్కడ ఉన్న తర్వాత వస్తా ఎడ్ల బండి మీద వచ్చిన తర్వాత ఎడ్లు బెదిరిపోయి వెళ్ళిపోతుంటే ఎడ్లు బెదిరిపోయినాయి. ఏందో ఎక్కడంటే మా తాతమ్మ కొట్టి మీదకి వచ్చి, నేను వచ్చిన పలానా బండ మీద నిలబడ్డా, నా బండ మీద నేను నిలబడ్డా, నన్ను నిలపాలని అడిగిండు. అడిగితే ఎక్కడ తగలబెడదాం పాయా అని ఒక్కడని అన్నాడు కమ్మ ఆయన. అన్న తర్వాత ఇదే బండ మీద వాళ్ళు నిలబెట్టి ప్రబ్బళ్ళు కట్టుకొని ఏటలు తీసుకొచ్చుకొని పాలు పొంగలు చేసి గుడి చుట్టూ పొంగలు పెట్టి అమ్మవారిని ఇక్కడ నిలపగలిగినాం. ఇక్కడ 100 సంవత్సరాలు దాటినాయి. ఇప్పుడు అమ్మవారు వచ్చి ఈ 100 సంవత్సరాల 40 సంవత్సరాలు ఇప్పుడు నేను చెప్పబట్టి ఇక్కడ గుళ్ళు ఎవరు వచ్చినా కానీ మంచి జరుగుతుంది. బండ్లు కట్టడం, ప్రబ్బళ్ళు చేయటం, ఆట పోటీలు పెట్టడం, నలుగురు ఎవరు వచ్చినా కానీ సాయం చేయడం. ఆడే వాళ్ళు కొత్త డబ్బులు అడుక్కునేంత అవసరం లేదు, నిద్ర చేస్తారు వెళ్ళిపోతారు వాళ్ళ జగనాలు. ఇట్లా నడుస్తుంది ఇప్పుడు అమ్మవారి కాడైతే. ఇక ఈ సంవత్సరాలు కొద్దిగా ఇంకా గ్రాండ్గా నడవాలని ఉంది మా కోరిక. అమ్మవారు ఎవరు వచ్చినా కానీ మంచిగా చెడైనా చూసుకోవటానికి ఉన్నాం మేము. అది పొజిషన్ స్వామి శరణం గోపేసి చాలా డెవలప్ అయింది, మంచిగా ఉంది. మేము మొక్కిన కోరికలు తీరుతుంది. చీర సారా పెట్టి పోతున్నాయి. ఇప్పుడు మాకు పోయినసారి అనుకున్న ముక్కు తీరింది, చీర సారా పెట్టి పోతున్నాయి. చాలా మంచిగా ఉంది. ముగ్గురు అమ్మల మూలశక్తిగా పిలిస్తే పలికే దైవంగా సుప్రసిద్ధురాలు చీదలలో కొలువై ఉన్న శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు. ఇంతటి మహిమాన్విత తిరుపతమ్మ తల్లి కరుణా కటాక్షాలు అందరికీ కలగాలని కోరుకుంటూ మరో ఎపిసోడ్తో మరోసారి కలుద్దాం. నమస్తే.